వెళ్ళారా ఎప్పుడైనా కాశీ? మణికట్టు గారికి స్నానం చేశారా? తోసుకుంటూ వెళ్ళిపోయి 12 గంటలకు చేద్దామని. ఆ సమయంలో వరాహస్వామిను తర్వాత ఈశ్వరుడు కాలభైరవుడు అందరూ కలిసి స్నానం చేశారు కాబట్టి ఆ సమయంలో చేస్తేట పెద్దలకు పెట్టకుండా చాలామంది మగవాళ్ళు పితృతర్పణాలు చేయకుండా పిండ ప్రదానం చేయకుండా తప్పించుకున్నారు. మగవాళ్ళు కూడా తప్పించుకున్నారు. అన్న పెడతాడనే తమ్ముడు ఎవరు కూడా సరిగ్గా కర్మల కాండ చేయకపోతే ఆ తాత ముత్తాతలు ఆ ప్రేతాత్మని కూడా పట్టును వేలాడుతున్నాయి కాబట్టి మన కార్యాలు అవ్వట్లేదు. కొన్ని పెద్దల దోషాలు ఉన్నాయి, బాధల దోషాలు అంటారు సార్. ఇవే ఆడవాళ్ళలో ముట్టు కలుపున దోషం ఇవ్వాలి. ఇప్పుడు అదే చేయించబోతున్నాం, గోమయ గౌరీ వ్రతం. అది కూడా మనం ఇప్పుడు చేసుకుంటాం. కుంకుమార్చన చక్కగా అందరూ కూర్చొని కుంకుమార్చన చేసుకోవచ్చు. అసలు తిరుపతికి వెళ్తే మనం తిరుమల క్షేత్రం లైట్లలో చూస్తే పగలు రాత్రి తెలుస్తామో మనకి. రాత్రి కూడా పగల్లాగా ఉంటుందా ఉండదా? అట్లా రాత్రి జరగాలి. అందులోనూ నిమ్మతంలో దీపారాధన